Hey friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. ఏప్రిల్ 17కి చెందినటువంటి వాక్య భాగం 1 తిమోతి 6వ అధ్యాయం. దానిలో 3 నుండి 19 వరకు ఆ వచనాలు. దానిలో 4 భాగాలు ఉన్నాయి. ఇక్కడ మెయిన్ మనం ధ్యానించేటువంటి అంశం ఏంటి అని అంటే, అబద్ధ బోధకులను ఏ విధంగా కన్ఫ్రంట్ చేయాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది, ప్రాక్టికల్గా ఉండేటువంటిది, మన జీవితాలని సరిచేసుకునేటువంటి విధంగా గంభీరమైనటువంటి తీరులో అపోస్తుడైన పౌలు తిమోతికి ఇచ్చినటువంటి హెచ్చరికలు. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఇక వాక్య భాగం చదువుకుందాం. 1 తిమోతి 6వ అధ్యాయం 3 నుండి 19 వరకు. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమియు ఎరుగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగను. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురనుమానములను, చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుతున్నవి. సంతృష్టి లేకపోతే సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడచుకొని. ఎందుకనగా 11వ వచనం, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడుము. నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతు పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసు క్రీస్తు పక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింజముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను లేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగిండునుగాక. ఆమెన్. 19 వరకు. ఇహమందు ధనవంతులైన గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక,
సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించు. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ఈ మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో ఆసక్తికరమైన అంశంలోని ఒక వాదమును పౌలు ముందు ముందు వెనుక కోసినట్లుగా ఉంటుంది. ఈ భాగంలో ఉన్నటువంటి అంశం ఇక దాన్ని ముందు వెనక కోస్తున్నాడు. దానిలో 4 భాగములు ఉన్నవి. మొదటి భాగంలో 3 నుండి 5 ఆయన ఎదుర్కొంటున్న తప్పుడు బోధల స్వభావమును గూర్చి హెచ్చరిస్తున్నాడు. ఇది దానికి హెడ్డింగ్ ఇవ్వాలంటే ఇది తప్పుడు బోధకులను ఏ విధముగా ఇక్కడ అంటే తప్పుడు బోధలు అని అంటే క్రిస్టియానిటీలోనే ఒక 10 సంవత్సరాల క్రితం 40,000 డినామినేషన్లు ఉన్నాయి. ఓకే, వాటిలో చాలా వరకు తప్పుడు బోధలనే చెప్పవచ్చు. అలాంటి బోధకుల్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి దానికి సహాయం చేస్తూ పౌలు ఈ విధంగా తిమోతికి వ్రాస్తున్నాడు. ఈ మొదటి భాగంలో 3 నుండి 5 వచనాలు దేని వివరిస్తున్నాయి అంటే తప్పుడు బోధకుల స్వభావాన్ని గురించి హెచ్చరిస్తున్నాడు. వారిని ప్రేరేపిస్తున్న వాటిలో అంటే తప్పుడు బోధకుల్ని ప్రేరేపిస్తున్నటువంటిది అంటే వాళ్ళ మోటివేషన్ ఏంటి అంటే వాటిల్లో ఒకటి ఆర్థిక లాభం. 5వ వచనం మరలా చదువుకుందాం. 6:5 ఆర్థిక లాభం. ఈ అబద్ధ బోధకులు స్వార్థ పట్ల కానీ నిజమైన భక్తి పట్ల చూపే ఆసక్తి కంటే నిజమైన భక్తి వారికి వేరే రకమైనటువంటి భక్తి ఉంటుంది. అంటే సుఖతరమైన జీవనం సంపాదించుకొనుటకు వారి తలంపులకు అనుకూలమైన భక్తిని అది వాళ్ళు చూపించేటువంటి భక్తి ఏంటి అంటే వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి భక్తి. అంతేగాని బైబిల్లో వివరించినటువంటి భక్తి అది ఉండదు. కాబట్టి వాళ్ళ మోటివేషన్ ఏంటంటే ఆర్థిక లాభం. 5వ వచనం చదువుకుందాం మరలా. చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై దైవభక్తి సాధమనుకొను మనుషుల వ్యర్థ వివాదములను కలుగుతున్నవి. లాభ సాధనం, అది లాభం ఏ విధంగా పొందుకోవాలి, డబ్బు ఏ విధంగా పొందుకోవాలి, ఆర్థిక లాభం గురించి వాళ్ళ మోటివేషన్ ఉంది. కాబట్టి వాళ్ళు చూపించేటువంటి భక్తి కల్తీగా ఉంటుంది. నిజమైనటువంటి భక్తిని పొందాలి, భక్తిని చూపించాలి. అలాంటి భక్తిపరులుగా ఆసక్తి కలిగి ఉండేటువంటి వాళ్ళు కాదు. మరి వాళ్ళ భక్తి వేరుగా ఉంటుంది. వాళ్ళ భక్తి ఎట్లా ఉంటుందంటే అనుకూలమైనటువంటి భక్తి, అనుకూలమైనటువంటి
భక్తి. వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి భక్తిని ప్రదర్శించుటకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. నిజమైన భక్తిని చూయించేదానికంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి భక్తిని చూపుతారు. దీన్ని బట్టి రెండవ భాగము తెర ముందుకు వస్తుంది. 6 నుండి 10 వరకు. ఇది డబ్బు పట్ల వ్యక్తపరిచే ప్రేమను గూర్చి హెచ్చరిస్తున్నది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని 10వ వచనంలో ఉంటుంది. సంతృప్తితో కూడిన నిబద్ధత కలిగి ఉండుటయే సరైన క్రైస్తవ వైఖరి. అంటే మనకున్న దాంతో సంతృప్తి చెందాలి. ఎందువలనగా సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని 6వ వచనంలో మనం చదువుతాం. అంత మాత్రమే కాదు, మనము ఈ లోకములోనికి తెచ్చిన దానిని మాత్రమే మన జీవితంలో తీసుకొని పోగలము అని 7వ వచనంలో చదువుకున్నాం. మనం ఏదైతే తీసుకొస్తామో దాన్నే మనం తీసుకెళ్తాం. అంటే దాని అర్థం ఏంటి? ఏం తీసుకురాలేదు కాబట్టి మనం మరణించినప్పుడు మనతో ఏమీ తీసుకుపోయేది కూడా ఉండదు. ఈ జీవితంలో అశాశ్వతమైన వాటిపై దృష్టి పెట్టిన ఎడల శోధనలోను ఉరిలోను అనేక దురాశలలోనికి దూకి పడతాం. అది 9వ వచనం. అక్కడ ఏ విధమైనటువంటి వైఖరి మనం కలిగి ఉండాలి? సరైనటువంటి వైఖరి కలిగి ఉండాలి. ఒకటేంటి అంటే 6వ వచనాన్ని బట్టి అది లాభదాయకం. 7వ వచనాన్ని బట్టి మనం ఏమి తీసుకొని వెళ్ళాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం డబ్బు ఎడల, సిరి సంపదల ఎడల అలాంటి వైఖరి చూపించాలి. సరైనటువంటి వైఖరి చూపించాలి. మూడవది ఏంటి అని అంటే అది దాని అశాశ్వతమైనటువంటిది వాటిపై దృష్టి పెడితే అది శోధనలోనికి దారితీస్తుంది. శోధనలోను ఉరిలోను అనేక దురాశల్లోనూ దూకిపడుదురు. దీనికి విరుద్ధంగా వీళ్ళందరూ ఈ తత్వం దుర్బోధకుల తత్వం. వాళ్ళ వైఖరి అట్లా ఉంటుంది. కానీ నిజమైనటువంటి క్రైస్తవ సేవకుడు ఏ విధంగా ఉండాలి అంటే దానికి విరుద్ధంగా ఉండాలి. కాబట్టి దీనికి విరుద్ధంగా తిమోతి ఎలాంటి వ్యక్తిగా ఉండవలెనో పౌలు పేర్కొంటున్నాడు. అది 3వ వాక్య భాగానికి దారితీస్తుంది. అటు తరువాత 4వ భాగమునకు మళ్ళుతాడు. ఓకే, మళ్ళీ ఇంత చదివేము, మరలా చదువుతాం. ఇది 17 నుండి 17, 18, 19 వచనాలు. 1 తిమోతి 6, 17, 18, 19. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము అని ఆజ్ఞాపించాలి. ధనికులకి ఇచ్చేటువంటి తిమోతి ఇవ్వవలసినటువంటి ఆజ్ఞ ఏంటి అని అంటే ధనవంతులు వారి మట్టుకు వారు ప్రవర్తించవలసిన విధానమును గూర్చి ఆదేశించమని తిమోతికి పౌలు చెబుతున్నాడు. వారు అహంకారమును తిరస్కరించవలనని, అహంకారాన్ని తిరస్కరించాలి. అహంకారం ఉండకూడదు. డబ్బున్నంత మాత్రాన అహంకారం ఉండకూడదు, దాన్ని తిరస్కరించాలి. స్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచాలి. ఇది పాజిటివ్గా స్థిరమైన ధనమునందు నమ్మిక
స్థిరమైన ధనమునందు అస్థిరమైన ధనమునందు నమ్మిక ఎంచకూడదని సుఖముగా అనుభవించటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దాని అందే నమ్మిక ఉంచవలెనని. దేవుని యందు నమ్మిక ఉండాలి, ఎందుకంటే ఆయన స్థిరంగా ఉంటాడు. అస్థిరమైనటువంటి ధనమునందు నమ్మిక ఉంచకూడదు అని రిచ్ పీపుల్కి, సిరి సంపదలు కలిగినటువంటి వాళ్ళకి ఆయన ఆజ్ఞాపించాలి, వాళ్ళని ఆజ్ఞాపించాలి. యేసు ప్రభువు మనకు బోధించినట్లు ఏం చేయాలి? మత్తయి సువార్త 6:20లో చెప్పినటువంటి రీతిగా మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెను అని యేసుక్రీస్తు చెబుతున్నాడు. ఆ ధనాన్ని ఏ విధంగా వాడుకోవాలి? దేవుడిచ్చినటువంటి ధనాన్ని, ధనంలో ఏం ప్రాబ్లం లేదు, ధనాపేక్ష ప్రాబ్లం. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ధనాన్ని ఏ విధంగా వాడుకోవాలంటే మేలు చేయాలి, ఇతరులకి మేలు చేయాలి, సత్క్రియలు చేయాలి. ఆ ధనాన్ని సత్క్రియలు చేసేటువంటి సత్క్రియలు చేయాలి, మంచి చేయాలి, గుడ్ వర్క్స్ అంటారు కదా, అంటే సోషల్ వర్క్ చేయాలి. అను ధనము గలవారును, ఈ సత్క్రియలు అనేటువంటిది ధనంగా ఎంచుతున్నాడు. ఔదార్యము గలవారును, ఔదార్యం లిబరాలిటీ ఇవ్వాలి, లిబరల్గా ఇతరులకి, పేదవారికి ఇవ్వాలి. తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై, ఇతరులకు కూడా మనం షేర్ చేసుకోవాలి. దేవుడిచ్చిన దాన్ని, దేవుని కృపచేత ఇచ్చిన దాన్ని మరి ఇతరులతో మరి షేర్ చేసుకోవాలి, ఉండవలనని ఇక్కడ 19వ వచనం చెబుతుంది. 6:19 చివరి మనం చదువుకున్నటువంటి ఆ యొక్క వాక్యంలో చివరిది మళ్ళీ చదువుకుందాం. సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలెనని వారికి ఆజ్ఞాపించును. ఇక్కడ పరిత్యాగము పైగాక, పరిత్యాగం అంటే ఉన్నటువంటి వాటిని వదిలిపెట్టుకోవటం. ఎప్పుడు కూడాను బైబిల్ అట్లా చెప్పదు. పరిత్యాగం చేసేటువంటి వాళ్ళు, వైరాగ్యం పట్టుకునేటువంటి వాళ్ళు వైరాగ్యాన్ని బట్టి మరి రక్షణ వస్తుంది, పరలోకం వస్తుంది. నేను కలకత్తాలో ఉన్నప్పుడు నన్ను ఒక పెద్ద మా సిటీ వైడ్లో ఒక సభలో నన్ను ప్రొటెస్టెంట్ క్రిస్టియానిటీ చొప్పున నాకు ఒక 15 నిమిషాలు టైం ఇచ్చారు చెప్పమని. ఆ టాపిక్ కూడా చెప్పారు. పరిత్యాగాన్ని బట్టి, సాక్రిఫైస్ని బట్టి, పరిత్యాగాన్ని బట్టి రక్షణ వస్తుంది, పరిత్యాగాన్ని బట్టి పరలోకం వస్తుంది అని ఆ టాపిక్ ఇచ్చారన్నమాట. కానీ బైబిల్ అట్లా చెప్పట్లేదు. పరిత్యాగాన్ని బట్టి రక్షణ రాదు, యేసుక్రీస్తుని వెంబడించిన దాన్ని బట్టి. అంటే యేసుక్రీస్తుని ఇప్పుడు రిచ్ యంగ్ రూలర్ వచ్చినప్పుడు అవన్నీ అమ్ముకుని నన్ను వెంబడించు అని అన్నాడు. అంటే అవన్నీ వదిలిపెట్టుకుని అంటే పరిత్యాగంతో సమానం. కానీ అవన్నీ వదిలిపెట్టుకుంటే రక్షణ ఉండదు, పరలోకం ఉండదు, పరలోకం ఉండదు. కానీ ఆయన వెంబడిస్తే, ఆయన వెంబడించటానికి, యేసు ప్రభువుని వెంబడించటానికి ఈ డబ్బు, ఆ ధనాపేక్ష అడ్డం వచ్చింది. అందువలన ఆయన పరిస్థితుల్లో ఆ రిచ్ యంగ్ రూలర్ యొక్క సమస్య ఏంటి అంటే, యేసుక్రీస్తుని వెంబడించటానికి ఆయన ధనాపేక్ష అడ్డం వచ్చింది కాబట్టి అందువలన దాన్ని వదులుకో,
అప్పుడు నన్ను వెంబడించగలవు అని ఏ సమస్య అయితే అతనికి ఉన్నదో ఆ సమస్య మీద వేలు పెట్టాడు. కాబట్టి పరిత్యాగం చేస్తే పరలోక రాజ్యం వస్తుంది అని తలంచకూడదు. అది ఇక్కడ మనం చెప్పుకుంటాం. పరిత్యాగముపై కాక దురాశకు బదులు ఉత్తమ ప్రతిస్పందనగా నిబద్ధతతో కూడిన ఉదారత కలిగి ఉండవలనని పౌలు నొక్కి చెప్తున్నాడు. ఇక్కడ మనం ఇది చాలా ముఖ్యమైనటువంటిది. పరిత్యాగం కాదు, లేకపోతే దురాశ కాదు, దానికి బదులుగా ఉత్తమమైనటువంటి ప్రతిస్పందన ఏ విధంగా ఉండాలి అని అంటే ఉదారత కలిగి ఉండాలి. ఉదారత ఎలాంటి ఉదారత అంటే నిబద్ధతతో కూడిన ఉదారత, అంటే ఆలోచించి ఒక సిస్టమేటిక్గా ఆ విధంగా ఉదారత చూపించాలి అని పౌలు నొక్కి చెప్తున్నాడు. కాబట్టి ఈ నాలుగు విషయాలు ఈ 4 చూసేటట్లయితే ఈ అంశాలు బోధిస్తున్నది ఏంటి అని అంటే అబద్ధ బోధకులు వారి వారి ప్రవర్తన, వాళ్ళ మనసులో ఏమున్నది, వాళ్ళ మోటివేషన్ ఏంటి అంటే ధనాన్ని ఆశించటం. మరి ధనాన్ని ఆశిస్తూ ముఖ్యంగా దానికి ప్రాముఖ్యత ఇచ్చి మరి అలాంటి భక్తి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ధనం ఉండితే ధనం ఉండొచ్చు, అదే సమయంలో దేవుడు ఉండొచ్చు మన జీవితంలో. కానీ ఇద్దరిని సేవించలేము, ఇద్దరికి ఒకే ప్రాముఖ్యత ఇచ్చి ఇద్దరిని ప్రేమించలేము, ఇద్దరికి సేవ చేయలేము. సో ఈదర్ సర్వ్ గాడ్ ఆర్ మనీ అని యేసుక్రీస్తు చెప్తాడు కదా. కాబట్టి రెండు ఉండొచ్చు, కానీ రెండింటిని మనం సేవించలేం. కాబట్టి వీళ్ళు ఏంటంటే మరి వాళ్ళ యొక్క భక్తి పైకి ఉంటుంది, వాళ్ళకు అనుకూలంగా ఉండేటువంటి భక్తి ఉంటుంది. కాబట్టి వాళ్ళ భక్తి సరైనటువంటి భక్తి కాదు. ఎందుకంటే వాళ్ళు ధనాన్ని ప్రేమించేటువంటి వాళ్ళు, ధనాపేక్ష, వాళ్ళ ప్రవర్తన అట్లా ఉంటుంది. రెండవ భాగంలో మనం ఏం నేర్చుకున్నామంటే సిరి సంపదలలోని ప్రమాదములు. ఏం ప్రమాదాలు ఉంటాయి అక్కడ? వీళ్ళలో చిక్కున్నట్టుగానే ఉంటుంది. అంటే అహంభావం ఉంటుంది, గర్వం వస్తుంది, ధనాపేక్ష కలిగినటువంటి వాళ్ళకి ఆ ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. మూడవ దానిలో యథార్థవంతమైన బోధకుడు ఆయన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి, తిమోతి ప్రవర్తన ఏ విధంగా ఉండాలి. తర్వాత నాలుగవ భాగంలో మరలా సిరి సంపదల ప్రమాదం గురించి చెబుతాడు. దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలి అంటే తిమోతి ఏ విధమైన వ్యక్తిగా కనపరుచుకొనవలెనో పౌలు పేర్కొంటున్నాడు. దీని ద్వారా ఆయన యొక్క జీవితం ద్వారా కొంతవరకు, అంటే పూర్తిగా జవాబు పరిష్కారం అదే కాదు, కొంత పరిష్కారం ఏంటి అంటే ఆయన జీవితం దుర్బోధకు పేరాశకు విరుగుడుగా ఉంటుంది. ఏంటంటే ఏ విధంగా ఆయన జీవించాలో, తిమోతి ఏ విధంగా జీవించాలో ఆ జీవితం మరి ఈ ఫాల్స్ టీచర్స్కి ఒక విరుగుడుగా ఉంటుంది. మళ్ళా చదువుతాను దీన్ని బట్టి తిమోతి ఏ విధమైన వ్యక్తిగా కనపరుచుకొనవలెనో పౌలు పేర్కొంటున్నాడు. దీని ద్వారా అంటే ఆ విధమైనటువంటి వ్యక్తిత్వం ద్వారా కొంతవరకు దుర్బోధకు పేరాశకు విరుగుడుగా ఉంటుంది.
దుర్బోధ, వాళ్ళు 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 ఏం చెబుతున్నారు దాన్ని ఖండిస్తాం. మరి వాళ్ళు జీవించేటువంటి తీరుని ఖండిస్తాం. కానీ ఇక్కడ కోణం ఏంటి అని అంటే, మన యొక్క జీవితం ఖండిస్తుంది. ఆ విధంగా మనం జీవించాలి. మనం అంటే అది ఒక్కడే పరిష్కారం కాదు. అదొక కోణం. ఆ దుర్బోధకుల్ని ఎదిరించేటువంటి కోణం ఏంటి అంటే, మన జీవితాన్ని బట్టి వాళ్ళు నోరు మూసుకుంటారు. ఈ విధంగా 11 నుండి 16 వచనాలు విశ్లేషిస్తున్నాయి. ఈ భాగంలో 11 నుండి 16 ఈ భాగంలో విచిత్రమైన విషయం ఒకటి ఉంటుంది. మరలా చదువుదాం దీన్ని, కానీ ముందు చదువుదాం దీన్ని. విచిత్రమైన విశేషం ఏమనగా, దుర్బోధకు ధనాపేక్షకు వ్యతిరేకంగా పౌలు తిమోతిని హెచ్చరిస్తున్న సారాంశం ఇది. ఓకే, ఇంగ్లీష్లో ఏమంటారు అంటే, ఇన్ ఎఫెక్ట్ దిస్ ఈజ్ వాట్ పాల్ ఈజ్ సేయింగ్. అంటే అక్షరాలుగా కోట్ చేయటం కాదు, ఆయన చెప్పే దానిలో సారాంశం ఇది. ఏంటి ఆ సారాంశం అంటే, నిత్యత్వంపై కేంద్రీకరించుట చాలా ఆరోగ్యకరమైన క్రైస్తవ ఆశయం, యాంబిషన్. మరి ఈ లోక సంబంధమైనటువంటి వాటిపై, ఈ లోక సంబంధమైనటువంటి డబ్బుపై ఆశ చూయించటం, ధనాపేక్ష కలిగి ఉండటం, అది ఎట్లా పోవాలి అని అంటే, ఇక్కడ నిత్యత్వంపై కేంద్రీకరించాలి. అంటే నెగిటివ్ పోవాలి అంటే, నెగిటివ్ ఉండకూడదు, ధనాపేక్ష ఉండకూడదు, మరి ఈ లోక సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి వాటిపై దృష్టించకూడదు అని చెప్పినంత మాత్రాన పోదు. ఎట్లా పోద్దంటే, నెగిటివ్ పోవాలి అంటే పాజిటివ్ ఉండాలి. అదేంటి పాజిటివ్? నిత్యత్వంపై కేంద్రీకరించాలి. అది నిత్యత్వంపై కేంద్రీకరించట చాలా ఆరోగ్యకరమైన క్రైస్తవ ఆశయం, అంబిషన్. తిమోతి వీటిని విసర్జించి, వేటిని ఆ పౌలు ఖండిస్తున్న మూటైన భౌతికవాదం, మెటీరియలిజం, ఇక ఈ లోకానికి సంబంధించింది అస్థిరమైనటువంటి రీతిగా ఉన్నటువంటి డబ్బు, సిరి సంపదలు, వాటిపై అవి ఉండటం తప్పు అని అంటలేదు, కానీ వాటిని ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించలేం. కాబట్టి ఆ క్రాస్ మెటీరియలిజం అంటే మూటైన భౌతికవాదం, అవి ఉంటే చాలండి ఇక అని నిత్యత్వాన్ని నెగ్లెక్ట్ చేసేటువంటి తీరు మంచిది కాదు. ఈ అస్థిరమైనటువంటి వాటికి బదులు వాటిని విడనాడాలి, వాటిని విసర్జించాలి. తిమోతి అని అంటే ఏ విధంగా విసర్జించాలి అని అంటే, నిత్యత్వంపై కేంద్రీకరించాలి. కాబట్టి పౌలు ఖండిస్తున్న మోటైన వాదము నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడవలెను. అవి నిత్యత్వానికి సంబంధించినవి. మరలా చదువుతాను. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఈ 4 విషయాలు, 5 విషయాలు, ఓర్పును 6 విషయాలు. ఓకే, నీతిని, భక్తిని, విశ్వాసమును, ఓర్పును, ప్రేమను, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడాలి. అవి నిత్యత్వంపై కాన్సన్ట్రేట్ చేసిన దాంతో సమానం. తిమోతి
మంచి ఒప్పుకుంటూ, అంటే మంచి థియాలజీ కలిగి ఉండి యేసుక్రీస్తు ఒప్పుకున్నట్లుగా ఇక్కడ ఒప్పుకోలు అని అంటే థియాలజీ కాదు, యేసుక్రీస్తు ఏ విధంగా దేవుని నిమిత్తమై సాక్ష్యం ఇచ్చాడో అలాంటి సాక్ష్యం కలిగి ఉండి దానితో పాటు ఈ నిత్య జీవాన్ని చేపట్టాలి. యేసుక్రీస్తు ప్రత్యక్షం వరకు పట్టుదలతో దానిని వెంటాడాలి. సమీపింపరాని తేజస్సులో, అమర్చము గల దేవుని తేజస్సులో నిష్కళంకముగాను అనింజముగాను నివసిస్తూ దేవుని సేవించవలెను. కాబట్టి మరలా ఇది చదువుకుందాం. ఈ సెక్షన్ చాలా గంభీరమైంది. అంటే చెడ్డ వాటిని విసర్జించాలి, భౌతికమైనటువంటి వాటిని విసర్జించాలి, ధనాపేక్ష అలాంటివి విసర్జించాలి. అంటే నిత్యత్వం కలిగినటువంటి వాటిపై కేంద్రీకరించాలి. నెగిటివ్ పోవాలంటే మరి పాజిటివ్ ఉండాలి. దానికి సంబంధించిన ఏంటి? నీతి, భక్తి, విశ్వాసం, ప్రేమ, ఓర్పు. అది ఆల్ రైట్, చదువుకుందాం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడు. నిత్య జీవమును చేపట్టుము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కళంకముగాను అనింజముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి యుక్తకాలములందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్యము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. అంత అమర్త్యమైనటువంటి ఆ తేజస్సు కలిగినటువంటి దేవుడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. బట్టి క్రైస్తత్వం అంటే యేసుక్రీస్తు నమ్మటమే కాదు, దానికి తగినట్టుగా జీవించటం. కాబట్టి ముఖ్యంగా ఈ పత్రికల్లో మనం చూసేది ఏంటి అని అంటే ఏ విధమైనటువంటి రీతిగా మనం జీవించాలి. యేసుక్రీస్తు తిరిగి వస్తాడు, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన రెండవ రాకడకు ఏ విధంగా మన జీవితాలని అలంకరించుకోవాలి. కాబట్టి ఈ విషయాల్ని మరలా చదవండి. ఇది బుక్గా ప్రింట్ అవ్వబోతున్నది. మరి ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమ ఇదిగో వాల్యూమ్ 1 త్వరలో దాన్ని ప్రింట్ చేయబోతున్నాం. కాబట్టి ఇప్పుడు ఇలాంటి ఒక విధంగా ఇది కామెంటరీ అనకూడదు, కానీ మనం నేర్చుకునేటువంటి విషయాలు వాక్యం నుండి ఏ విధంగా, వాక్య సందర్భంలో ఏ విధంగా ఈ యొక్క సత్యాలు బయటపడుతున్నాయి అని మనం తెలుసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పౌలు తిమోతికి చెప్పినటువంటి ఈ హెచ్చరికలకు అనుగుణ్యంగా జీవించడానికి, నిత్యత్వంపై కేంద్రీకరించడానికి, విశ్వాసము, ప్రేమ, మరి పౌలు చెప్పినటువంటి 5-6 విషయాల్లో వాటిపై కేంద్రీకరిస్తూ మా జీవితాన్ని గడుపుకోవటానికి మీ కృపను అనుగ్రహించమని
ఏ విషయాల్లో మేము తప్పిపోయి ఉంటున్నామో ఆ విషయాలను బట్టి మమ్మల్ని క్షమించవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.